ఐ యామ్ నర్మదా. నేను డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద లీగల్ కౌన్సిలర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మనం గృహ హింస నుండి మహిళలకు రక్షణ చట్టం గురించి తెలుసుకుందాం. ఆ చట్టం 2005లో వచ్చింది. ఈ చట్టం కింద మన మెయిన్ రిలీఫ్స్ ఏమున్నాయి అంటే 5 ఉపశమనాలు వస్తాయి. ఏమేమి అంటే ప్రొటెక్షన్ వస్తుంది, అంటే రక్షణ, మహిళకి రక్షణ కల్పిస్తుంది ఈ చట్టము. అంతేకాకుండా ఆమెకి రెసిడెన్స్, ఆమెకి ఇంట్లో ఉండే హక్కు ఉంది కాబట్టి ఆమెకి ఇంట్లో ఉండే హక్కు ఈ చట్టం కల్పిస్తుంది. మూడవది భరణము, ఆమెకి నెల నెల భరణం ఇచ్చేలాగా ఈ చట్టం కింద ఫైల్ చేయొచ్చు. ఈవెన్ మనం ఎంసీ కేసు ఫైల్ చేసినా కూడా ఈ చట్టం కింద కూడా ఫైల్ చేయొచ్చు. అంతేకాకుండా కస్టడీ ఆర్డర్స్, పిల్లల కస్టడీ కూడా ఈ చట్టం కింద, భర్త దగ్గర ఉంటే పిల్లలు నాకు ఇప్పించండి అని చెప్పి ఈ చట్టం కింద అడగచ్చు. దట్ లాస్ట్ మనం కంపెన్సేషన్, కోర్టు ద్వారా నష్టపరిహారం కూడా ఈ చట్టం కింద కోరవచ్చు. అవి స్త్రీధనం కావచ్చు, ఏవైనా కానీ ఆమె పెళ్ళప్పుడు ఇచ్చినవన్నీ కోరవచ్చు. ఈ చట్టం కింద ఇదే కాకుండా ఇంటీరియం ఆర్డర్స్ కూడా అడగచ్చు. మన కేసు అంతా అయిపోయేటప్పటికి టైం పడుతుంది కాబట్టి ఆ లోపల మనం ఇంటీరియం ఆర్డర్స్ ఫైల్ చేసుకొని ఏదైనా అర్జెంటుగా మాకు ప్రొటెక్షన్ కావాలి, మెయింటెనెన్స్ ఇంటీరియం కావాలి అని మనం ఫైల్ చేయొచ్చు చట్టం కింద. తర్వాత మనం ఇంకా విషయాలు నెక్స్ట్ ఛానల్లో తెలుసుకుందాం. నెక్స్ట్